వి ఫైనాన్స్కి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి అయినటువంటి గడ్డం రంజిత్ రెడ్డి గారిని గెలిపించడానికి దోమ మండలంలోని ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా దోమ మండలంలోని దిర్సంపల్లి గ్రామంలో ఉన్న దోమ మండల అధ్యక్షులు ప్రత్యక్షంగా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ కూడా ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్న సందర్భాన్ని తన మాటలోనే తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మీ ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉంది? మా ప్రచారం అంటే మా బలం అంతా మా కార్యకర్తలే. కాంగ్రెస్ పార్టీ బలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది అయితే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చాలా నిబద్ధతగా, మీరు ఒకసారి గమనిస్తే గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఒక పార్టీ 10 సంవత్సరాల అధికారంలో లేకపోతే ఆ కార్యకర్తలు ఉండడం చాలా కష్టం. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిబద్ధత గల కార్యకర్తలు ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తల శ్రేణి ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు క్షేత్రంలో దిగి ప్రతి ఇంటిని ప్రతి మనిషిని తట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణబద్ధులుగా పనిచేయడమే మా బలం. అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లోకి రావడం జరిగింది. దాని నుంచి ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి రావడం అనేది ఎలాంటి మైనస్ కాదు. మీరు ఒకసారి గ్రహించాలి. ఈరోజు దేశ రాజకీయాల దృష్ట్యా వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థలు ముఖ్యం. ఈరోజు రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. రంజిత్ రెడ్డి అసంటోళ్ళు ఏ పార్టీలు ఉంటారు అనే విషయం కన్నా కూడా ఏ పార్టీని ఈరోజు బలపరచాలి, దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనే ధోరణిలో ప్రతి మానవుడు ప్రతి భారతీయుడు ఆలోచించాలనే ధోరణిలో రంజిత్ రెడ్డి ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు దేశం కొరకు కష్టపడుతున్న కాంగ్రెస్ మధ్య దేశంలో దేశాన్ని పాలించాలనుకుంటున్న బీజేపీ మధ్య పోరు జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు, కాంగ్రెస్ భావజాలము, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, గాంధీ కుటుంబము ఈ దేశం కోసం ఎన్ని త్యాగాలు చేసిందనే అంశాల మీదే రాజకీయం నడుస్తుంది తప్ప వ్యక్తులు అనేది చాలా చిన్న అయిన విషయం. ఓన్లీ వ్యవస్థల మధ్య రాజకీయ భావజాలాల మధ్యనే పోరు జరుగుతుంది తప్ప వ్యక్తులు అనేది పెద్ద ఇంపార్టెంట్ అని మేము అనుకోవడం. మీరు అనేది ఏంటంటే బీజేపీ వస్తే రాజ్యాంగం మారుతుంది అంటున్నారు, కానీ మేము అనలేదు ఆ మాట అని బీజేపీ పరగమంటుంది. ఇప్పుడు బీజేపీకి హిడెన్ ఎజెండా ఉన్నది, వాళ్ళకంటూ అంతరంగికంగా ఎజెండా ఉన్నది అనేది సమాజానికి మొత్తానికి కూడా ఎరుక. మీరు ఒకసారి గమనిస్తే 10 సంవత్సరాలుగా బీజేపీ సంఖ్యాపరంగా రాజకీయ పరంగా చాలా సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నది. గత 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మేము మౌలిక వసతులలో ఇన్ని అభివృద్ధి పనులు చేసినాము, విద్యా వ్యవస్థకు ఇంత మేలు చేసినాము, పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చెందినము, ప్రజల జీవన ప్రమాణాలు ఈ స్థాయిలో పెంచినము, విదేశీయ పెట్టుబడులు తెచ్చినము, ప్రజలకు ధరలను అందుబాటులో ఉంచినామనే అంశాల మీద ఈరోజు ఒకవేళ ఎజెండాగా చేసి ప్రజలను చేరుకుని ఉంటే మీరు అన్న విషయం కరెక్ట్ ఉంటుండే. 10 సంవత్సరాల పాలన అనంతరం అత్యంత సున్నితమైన మనిషి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక మతాన్ని, దేవుణ్ణి, భక్తిని, భజనను ఆధారం చేసుకొని ఈరోజు ప్రజలలో ఓట్లు అడగడానికి వస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్స్ జీరో అని వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ బేస్డ్గా ప్రజల దగ్గర ఓట్లు అడిగే ఉద్దేశం ఉంటే ఈరోజు ఎజెండా ఏముండే? నిత్యావసర ధరలు, ప్రజల జీవన ప్రమాణాలు, వైద్య రంగంలో వాళ్ళు కలిగించిన మౌలిక వసతులు, విద్యా రంగంలో వాళ్ళు కల్పించిన మౌలిక వసతులు, పారిశ్రామికంగా ఉపాధి పరంగా ఇలాంటి సూచికలను ప్రజల ముందు పెట్టి ఓట్లు అడిగి ఉంటే మేము కూడా సంతోషపడేటోళ్ళం. 10 సంవత్సరాల దృఢమైన ప్రభుత్వం నడిపించినాక ఒక దివాలా కోర అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారంటేనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి హిడెన్ ఎజెండా ఉన్నది. రేపు 400 సీట్లు అడుగుతున్నది కూడా అందుకే. ఎందుకంటే సంఖ్యాపరంగా 3/4 అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలంటే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఆ సాంకేతిక సమస్యలను అధిగమించాలనే దుర్బుద్ధితోనే ఆ నంబర్ను ముందుకు తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. 100కు 100% ఈ దేశంలో ఉన్న చాలామంది ప్రజలు వీళ్ళ రాజ్యాంగాన్ని మార్చాలి అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా నమ్ముతున్నారు. అది మేము ప్రజలలో తిరుగుతున్నప్పుడు మాకు స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే మీరు వస్తే రాజ్యాంగాన్ని కాపాడతారా? మీరు ఒక్కసారి గ్రహించాలి, ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాడింది గాంధీ కుటుంబము, కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎన్నో త్యాగాలు చేసింది కాంగ్రెస్ కుటుంబము, కాంగ్రెస్ కార్యకర్తల శ్రేణి. అట్లా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది కాంగ్రెస్. ఈరోజు మౌలికంగా మనిషికి అవసరమైన భూమి వంచింది కాంగ్రెస్. ఈరోజు బ్యాంకులు జాతీయం చేసింది కాంగ్రెస్. విప్లవాత్మకమైన స్కీములు ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ఈరోజు జనాలు ఉపాధి పొందుతున్నారో అది, ట్రాన్స్పరెన్సీ పెరగాలని సమాచార హక్కు చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఇంత విప్లవాత్మకమైన స్కీములు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, సమానత్వాన్ని,
సామాజిక సమానత్వాన్ని ఈ అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎజెండా, కాంగ్రెస్ పార్టీకి అవి మాత్రమే ముఖ్యమైన అంశాల ప్రాతిపదికగా ఈరోజు ప్రజల ముందు ఈరోజు హామీలు ఇచ్చి ఆరోగ్యాన్ని కూడా హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం గద్దెనెక్కింది అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. అవును, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు సూటిగా మనము 7 డిసెంబర్ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. కొలువు తీరిన 2 నెలలనే సాంకేతికంగా ఎన్నికల కోడ్, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఎన్నికల కోడ్ ఈరోజు వికారాబాద్ జిల్లా మీద కూడా ఉంటుంది. మొదటి రోజే 2 గ్యారెంటీలను అమలు, ఏ రోజైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 10 సెకండ్లలోనే 2 గ్యారెంటీలు ఏవి, స్త్రీలకు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం ఉన్నదో, అదేవిధంగా ఆరోగ్యశ్రీని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఎంత నిర్లక్ష్యం చేసిండు, ఎన్ని వేల కోట్ల హాస్పిటళ్ళకు బాకున్నాడు. ఆరోగ్యశ్రీ కార్డు పేదవాడు పట్టుకొని పోయి రోగం వచ్చిందని హాస్పిటల్లోకి పోతే గేట్ల నుంచి బయటికి గెంటేసిన 100 సందర్భాలు 1000 సందర్భాలు మీరు అందరూ కూడా పత్రికలలో టీవీలలో చూసిర్రు. కాబట్టి పేదవాడికి ఆరోగ్య ధీమా అనేది ఇవ్వాలి. హాస్పిటల్ ఏదైనా సుస్థ అయినప్పుడు ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే వాళ్ళ చేతిలో ఒక గ్యారంటీ కార్డు ఉండాలనే ఉద్దేశంలో ఖాళీ ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాల లోపు 10 లక్షల దాని లిమిట్ను 10 లక్షలకు పెంచి చేసిండు. అది అయిపోతేనే 500కే గ్యాస్ సిలిండర్ ఈరోజు రాష్ట్రంలో అమలు ఉన్నది. ఈ ఎన్నికల కోడ్ ఇట్లాంటి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల చిన్న అవి ఉన్నాయి, ఎన్నికల కోడ్ వర్తించే దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి తప్ప అది 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఏదైతే ఉందో అది అమలు అయ్యింది. ఈరోజు భార్య, బిడ్డలు, కుటుంబము, ప్రేమ ఉన్న రేవంత్ రెడ్డి పెద్దమ్మ సాక్షిగా, యాదగిరి నరసింహ సాక్షిగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేసిండు అని అంటే మనం అందరం కూడా దాంట్లో సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. దాని పట్ల ఆయన ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నాడో పెద్ద లెవెల్ ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే రుణమాఫీ పట్ల ఆయన అంకిత భావం ఏందనేది కూడా అందరికీ అర్థమవుతుంది. మేము ఆ విషయం జనాలందరికీ కూడా వివరిస్తున్నాము. అయినా సరే ఇంకొక 2-3 గ్యారంటీలు అమలు కావాల్సి ఉన్నాయి. కానీ పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉండి 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఖాళీ మిత్తిగట్టే పరిస్థితికి తీసుకొచ్చిండు. అట్లాంటి సమస్యల వల్ల కూడా ఒక స్టెప్ వెనుకకున్నది అనేది మీరు అందరూ కూడా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు రంజిత్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100కు 100% రంజిత్ రెడ్డి గారు మాత్రమే గెలుస్తారు. రెండో అభ్యర్థికి రంజిత్ రెడ్డికి మధ్య సుమారు 1,00,000 నుంచి 1,50,000 తేడా ఉంటుంది. ఎట్లా చెప్పగలుగుతారు? అంచనా ఉంటుంది కదా. అంచనా అంటే ఇప్పుడు మేము చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు తీవ్రంగా గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి పెద్ద స్కోప్ లేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఒక 10% 20% పెరిగితే పెరగచ్చు, కానీ వాళ్లకు మాకు గ్యాప్ ఒక 30 నుంచి 40% తేడా ఉన్నది. అసెంబ్లీ వాళ్ళు ఒక 10% పెరుగుతారు. ఇక టీఆర్ఎస్ పరిస్థితి వాళ్ళకే అర్థమైతే లేదు. అది ఉంటుందా పోతుందా, పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక దుఃఖం బంద్ అవుతుందా అనే పరిస్థితి ఉన్నది. ఆ టీఆర్ఎస్ దిగజారడం వల్లనే ఆ 10 ఓట్లు బీజేపీ పెరుగుతున్నాయి తప్ప బీజేపీ పెరిగింది ఏం లేదు. అయితే అర్బన్ విషయంకి వచ్చినా కూడా అర్బన్లో కూడా మా పరిస్థితి చాలా మెరుగున్నది. యావరేజ్గా ఒక 7 నియోజకవర్గాలల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీ 1-2 నియోజకవర్గాలలో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే 5 నియోజకవర్గాలలో బలహీనంగా ఉంది. టీఆర్ఎస్ 3-4 నియోజకవర్గాలలో ప్రతిఘటించగలిగితే ఒక 2-3 నియోజకవర్గాలలో చేతులెత్తే పరిస్థితి ఉంది. ఆన్ అండ్ ఓల్ యావరేజ్గా 7 నియోజకవర్గాల్లో డి అంటే డి అనే స్థాయిలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది. 100కు 100% కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇంకా ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి ఏమైనా తేడా ఉండవచ్చా ఓటర్ల దగ్గర? ఆలోచన విధానం, ఓటర్ల మైండ్ సెట్లో కొంత తేడా ఉన్నది నిజం, కానీ స్థానియ పరిస్థితులు కూడా కొంచెం తేడా ఉన్నాయి. ఎట్లుందంటే అసెంబ్లీ ఎన్నికలల్లో పోరు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా నడిచింది. ఈరోజు టీఆర్ఎస్కు దిక్కుముక్కు లేకుండా పోయింది. కేసీఆర్ కుటుంబం మీద అంతులేని అవినీతి ఆరోపణలు, కేసీఆర్ బిడ్డ టీఆర్ జైలు ఉన్నది. ఫోన్ ట్యాపింగ్, అసలు జనాలు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన విషయాలు తెలుసుకొని బిత్తరపోతున్నారు. అరే వీడు ఇంత దుర్మార్గుడు ఉన్నాడా, మమ్మల్ని ఇన్ని దినాలు పాలించినాడు అని చాలా పరిశాన్ అవుతున్నారు. ప్రతి ఒక్కరివి ఈరోజు తవ్వుతరంగా ప్రతి ఒక్కరి మీద కేసులు, నిజాలు, నిర్ధారణలు బయటకు వస్తున్నాయి. కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ సన్నిహితులు, కేసీఆర్ చుట్టాలంతా కూడా దొంగలను తేలిపోయే సమయం చాలా సమీపంలో ఉన్నది. వాళ్ళు దినం జైలు గుర్తు చేసుకొని ఎంత మదన పడుతున్నారో అని మనం ఊహించుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులలో ఆ పార్టీ ఉంటుందా పోతుందా, ఒక్క సీట్ అన్న వస్తుందా రాదా అన్న ఉన్న పరిస్థితులలో టీఆర్ఎస్ గ్రాఫ్ ఘోరంగా పడిపోవడం వల్ల స్థానికంగా కొంచెం రాజకీయంగా చాలా తేడాలు జరుగుతున్నాయి.
ఆ తేడాలు ఫైనల్ అవుట్పుట్గా ఎట్లొస్తాయి అనేది కొంచెం మనం ఎన్నికల ఫలితాల దాకా ఈ ఇచ్చిన ఫలితాల్లో ఒకవేళ ఎంపీ అభ్యర్థి పోటీలో ఎమ్మెల్యేకు దానికి పోల్చుకుంటే అంటే ఓటర్ ఫలితం అనేది పెరగవచ్చా తగ్గవచ్చా? ఒక్క విషయం నేను గ్రహించిన కాడికి మార్జిన్స్ మాత్రం పెరుగుతుంది. మెజారిటీ అంటాం చూడండి, నంబర్ మా కాడికి మాకు 98,600 ఓట్లు ముందు ఎమ్మెల్యే గారికి ఎంత మెజార్టీ వచ్చింది పరిగి కాన్స్టిట్యున్సీలో 25,000 మెజారిటీ మా గౌరవ రామ్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఇప్పుడు మా మెజారిటీ 40,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. పరిగి వరకు మేము ఎంత సంఖ్య పెరుగుతాము అంటే 4-5,000 లక్ష కావచ్చు, 1,05,000 వరకు వచ్చు. మా టోటల్కి వచ్చిన ఓట్లు పెద్ద సంఖ్య పెరగకపోవచ్చు, కానీ మాకు రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి మాత్రం మినిమం 40,000 నుంచి 50,000 మెజారిటీ ఉంటుందని మేము ఖచ్చితంగా నమ్ముతాం. ఈరోజు ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అందులో ముఖ్యంగా దోమ మండల అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి గారితో మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే మళ్ళీ అతి త్వరలో అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.